ఇప్పటికే డిప్రెషన్లో సూసైడ్ ప్రతి 4-5 నిమిషాలు కూడా చచ్చిపోతున్నాడు, యాక్సిడెంట్లో కూడా చచ్చిపోతున్నాడు, ఆకలితో కూడా చచ్చిపోతున్నాడు, జాబులు రాక ఒకటి చచ్చిపోతున్నాడు, బ్రదర్తో ఒకటి చచ్చిపోతున్నాడు, ఉద్యోగాలు లేక ఒకటి చచ్చిపోతున్నాడు. ఇప్పటికే ఉన్న తలనొప్పులు చాలా ఉన్నాయి కదా మనకు నెత్తినండాను. ఇదొకటి. అప్పుడు చచ్చిపోతున్నాం ఇప్పుడు హైదరాబాద్ సిటీలో. పోలీస్ స్టేషన్లో పోయి చూడండి, నానక్రమ కూడా కానీ ఐటీ సిటీలో కేసులు ఎలా నమోదవుతున్నాయి, ఇంకోటి ఏమవుతున్నాయి. అదండి, మీరు లీగల్గా ఒకటే మనకు వచ్చినప్పుడు దాన్ని మిస్యూజ్ చేస్తారో అన్నది ఆలోచించగలగాలంటే ఇది మంచి ఉద్దేశంతో ఇచ్చారండి, కాదని అనట్లేదు. కొంతమంది మీకు బెనిఫిట్ అవుతుంది. ఇంకెవరున్నారండి వేషవృత్తిలో పర్మనెంట్గా వేషవృత్తిలో ఉన్నాడు ఎవరున్నారండి భారతదేశంలోనూ? అంత క్లాస్ వాళ్ళే వృత్తిలో వచ్చేసారు వీళ్ళు. డబ్బుల గురించి క్లాసికల్గా ఉన్నవాళ్ళు ఇంకెక్కడ ఉన్నాయండి? పెద్దాపురం అసలు గ్రూప్ అట్లాంటి వాళ్ళు అనుకోవడం అంటే తక్కువ మంది. రెడ్ లైట్ ఏరియా అని లేదా ఇంకొక ఏరియా తక్కువ ఉన్నాయండి, 10%. బట్ వాళ్ళను బూచిగా చూపించి మొత్తం యూత్ని నాశనం అయిపోంటారని చెప్పి లైసెన్స్ ఇస్తున్నారా ఏంటి? వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి పోలీసులకి కఠినంగా జడ్జిమెంట్స్ ఇవ్వండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు బతుకుతారు, వాళ్ళు ఏదో ఒక ఏరియాలో ఉంటారు, బతకనివ్వండి, వాళ్ళు ఉడుతుంది అని చెప్పేసి వాళ్ళు పెద్దోళ్ళు కొంచెం ఏజ్ ఉన్న ఏదో డిఫరెంట్ కంటెస్ట్లో వాళ్ళకి ఇవ్వాలి. మొత్తాన్ని ఇండియా మొత్తానికి కలిపి మీరు ఇచ్చేస్తే ఎలాంటి ఆలోచనలు వస్తాయి ఇప్పుడు యూత్కి? ఓకే, మొన్నటిదాకా తప్పు చేస్తే ఎవడన్నా కెమెరా పెడతాడేమో, ఎవడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తాడేమో, లేకపోతే సోషల్గా వాల్యూ పోతుందేమో, లేకపోతే ఎవడన్నా మన ఫోటోలు పెడతాడేమో, లేకపోతే బయట వాళ్ళు మనల్ని చిన్న చూపు చూస్తారేమో, లేకపోతే తప్పేమో అన్న భయం ఉంది కదా. భయాన్ని చెరిపేసింది ఇప్పుడు జడ్జిమెంట్. ఎప్పుడైతే మీరు భయాన్ని జరిపేశారో విచ్చలవిడి తత్వానికి మీరు డోర్స్ ఓపెన్ చేస్తున్నట్టు లెక్క. ఆ డోర్స్ ఓపెన్ చేయడానికి మీరు జస్టిఫికేషన్ ఎన్ని రకాలుగా ఇచ్చుకోండి. ఇది చేస్తే క్రైమ్ తగ్గుద్ది, రేపులు తగ్గుతాయి, వియత్నంలాగా అవుతుంది అని ఒకటి చెప్తాడు. ఇంకొకటి వచ్చి చాలామందికి అన్యాయం జరుగుతుంది, వాళ్ళు పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు, కోర్టు కేసులు తిరగలేకపోతున్నారు, వాళ్ళు డబ్బులు వాళ్ళ దగ్గర, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని మీరు చెప్పొచ్చు. అది 10%. 90% వేరే జరుగుతాయి. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు హై క్లాస్ వ్యభిచారాలు జరుగుతాయి. ఇప్పుడు పెద్ద సినిమా వాళ్ళు జరిగినాయి, కార్పొరేట్లో జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పెద్ద పార్టీలు జరుగుతాయి, మందు పార్టీలు. సో డ్రగ్స్ తీసుకుంటాడు, ఆడు పని చేస్తాడు, డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, రకరకాలు చేస్తుంటారు. వీడియోలు తీశారు కదా, వీడియోలు తీయద్దన్నారు, ఒకళ్ళు ఇష్టమైన చేసుకుంటారు, సావనే అవి అక్కర్లేదులేండి. అవి పబ్లోకి వెళ్తున్నారు, తిరుగుతున్నారు, అది నాశనం అయిపోయింది ఆల్రెడీ. అంటే ఇండైరెక్ట్గా మిగతా వాళ్ళు ఎవరైతే ఇన్నోసెంట్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరో ఉద్యోగం చేసుకుంటుందండి, ఎవరో ఆడపిల్ల వచ్చి 25 ఉద్యోగం చేసుకుంటుంది హైదరాబాద్లో. పక్కన ఉన్న అమ్మాయి 1000 లక్ష రూపాయలు 2 లక్షలు ఇలాంటి రూపాయలు చేసి సంపాదించుకుని బతుకుతుంది. దీనికి అది ఇన్స్పిరేషన్. ఎంతకాలం నిలబడుతుంది కంట్రోలింగ్ అని? ఎందుకంటే పప్పుకి వెళ్తుంది కదా, పప్పు ఎలా చేసాం గంతులు ఏమని చెప్తున్నాం మనం. భారతీయ సంస్కృతి ఇది సంస్కృతి అని చెప్తున్నాం మనం. పబ్బులకి వెళ్ళి డ్యాన్స్ చేయడం, ఓపెన్ చేయడం, డ్రగ్స్ పార్టీలు చేసుకోవడం, రేవ్ పార్టీలు చేసుకోవడం, కోలీవింగ్లు చేయడం, దీన్ని భారతీయ సంస్కృతి అంటారా? భారతీయ సంస్కృతి అంటే నాకు అర్థం కాదండి. బ్రెయిన్ ఉండాలి కదా.